నాకు ఇదంతా క్యాలిక్యులేషన్ చేసే ఓపిక నాకు లేదు సార్. 127.6 ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. 6 + 2 8 రైట్. బేసి స్థానము సరి స్థానంలో ఉన్న వాల్యూలను కొడుతున్నా. బేసి స్థానంలో ఉన్న వాల్యూలు 2 + 6 8, సరి స్థానంలో ఉన్న వాల్యూలు 1 + 7 8. అంటే ఇది దేంతో డివైడ్ అవుతుంది సార్? 11 తోటి డివైడ్ అవుతుంది. ఎందుకు సార్ 11 తోటి డివైడ్ అవుతుంది? సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ ఈజ్ ఈక్వలెంట్ టు సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్. బేసి స్థానంలో ఉన్న అంకెల విలువ సరి స్థానంలో ఉన్న అంకెల విలువ సేమ్ గనక అవుతుంది 11 తోటి డివైడ్ అవుతుంది. 127.6 అంటే ఇది 11 తోటి డివైడ్ అవుతుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 11 తోటి డివైడ్ అవుతుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 11 తోటి డివైడ్ అవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? 11 తోటి డివైడ్ అవుతుంది. 11 ఎంత సార్? 11 121 రైట్. 11 6 166. ఆర్ యు ఆల్ విత్ మీ? 127.6. 145 5 + 1 6 ఇది కాట్లేదు. 145 అనేది 11 తోటి డివైడ్ కాట్లేదు. అంటే ఈ క్వశ్చన్ మార్క్ ఖచ్చితంగా 11 తోటి డివైడ్ అవ్వాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికీ అర్థమైందా? 127.6 అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 11 తోటి డివైడ్ అవుతే రైట్ హ్యాండ్ సైడ్ లో కూడా 11 తోటి డివైడ్ అవ్వాలి. ఇది కాట్లేదు అంటే ఇది ఖచ్చితంగా 11 తోటి డివైడ్ అవ్వాలి. 100 నుంచి 11 తీసేస్తే 89, 11 తోటి అవ్వట్లేదు. 100 నుంచి 10 తీసేస్తే 99 కాట్లేదు. 100 నుంచి 13 తీసేస్తే 87 కాట్లేదు. 100 నుంచి 12 తీసేస్తే 88, 88 11 తోటి అవుతుంది. 88 11 తోటి అవుతుంది. ఏం క్యాల్కులేషన్ చేయకుండా మ్యాథ్ వితౌట్ మ్యాథమెటిక్స్, థింక్ వితౌట్ ఇంక్ అప్రోచ్, యూజ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ మోర్ దాన్ ఫార్ములే బేస్డ్ లెర్నింగ్. క్వశ్చన్ చూడంగానే అనిల్ నాయర్ సార్ స్టూడెంట్స్ ఇట్లనే చూడాలి. క్వశ్చన్ చూడాలి, చదవాలి. అరే 127.6 ఇదేంటి? ఇది 11 తో డివైడ్ అవుతుంది, ఇది కావట్లేదు అంటే ఆన్సర్ 11 తో డివైడ్ అవ్వాలి. 11 తో డివైడ్ అవ్వాలంటే ఇవన్నీ డిస్కౌంట్ శాతాలు, రాయితీ శాతాలు. 11% అంటే 100 మీద 11 పోతే 89 కాదు. 100 మీద 10 పోతే 90 కాదు. 100 మీద 13 పోతే 87 కాదు. 100 మీద 12 పోతే 88, 11 తో డివైడ్ అయింది. అందరికీ ఈ లాజిక్ క్లియర్ గా అర్థమైందా?